అది పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ ఎలా అనిపించింది? మామూలుగా లేదు, పెద్ద ప్లాన్ తోనే అవుతున్నాడు బుచ్చిబాబు. ఈసారి ఖచ్చితంగా రామ్ చరణ్ గారి ఖాతాలో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పెద్ది. ఆ మాస్ లుక్ నిజంగా, ఆ ముక్కు పోగు, ఆ కడియాలు చూస్తుంటే బీపచ్చమైన మాస్ లుక్ కనబడుతుంది. ఇదంతా కూడా మా సైడ్ కొంచెం మా సైడ్ జాలర్లు మాట్లాడే స్లాంగ్ లాగా అనిపించింది నాకైతే. ఒక్క సింగిల్ టేక్ డైలాగ్ ఎంత బాగా అనిపించిందండి గ్లిమ్స్ లో. ఫస్ట్ షాట్ కి పర్ఫెక్ట్ షాట్ అనిపించింది నిజంగా. ఆ ఒక్క షాట్ లోనే చాలా మీనింగ్ఫుల్ ఉంది. బుచ్చిబాబు ఏంటో కూడా మనకి బాగా తెలిసింది. ఈ ఓవరాల్ గా పెద్ది గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఆ డైలాగ్ ఉంది చూడండి, ఫస్ట్ డైలాగ్ వచ్చింది చూడండి, ఎవరి కిందో పని చేయడానికి ఏదోలా బతికేయడానికి ఎంత జీవితం ఎందుకు, ఈ నేల మీదకి వచ్చిన తర్వాత ఏదోటి మనం అనుకున్నది చేసేయాలి, మళ్ళీ పుడతామా ఏంటి, అది మట్టికి పర్ఫెక్ట్ డైలాగ్ పోయా. నిజంగా అప్పుడున్న యూత్ కు బాగా కనెక్ట్ అవుద్ది. ఎందుకంటే ఎవరైనా ఒక జీవితాన్ని ఒకళ్ళకి సాక్రిఫైస్ చేసేస్తున్నారు, ఒక జీవితం మొత్తం కూడా వాళ్ళ దగ్గర బందీగా బతికేస్తున్నారు. ఇది కాదు, మీకు నచ్చిన పని చేసుకుంటా, దాంట్లో సంతోషం వెతుక్కుంటా, మన జీవితానికి ఒక పరమార్థం ఉంది, అది తెలుసుకొని బతకండి అని ఒక మెసేజ్ పాస్ అయింది. అవన్నీ పక్కన పెడితే లాస్ట్ ఆ షాట్ ఉంది చూడు, క్రికెట్ బ్యాట్ తో షాట్, అది మీరు అనుకుంటున్నారు అది నేలకి ఎందుకు కొట్టాడంటే, మన పాతకాలం అంటే మన ఊర్లో మనం హ్యాండ్ ఊగుతూ ఉంటది బ్యాట్కి, అది మనం బ్యాండేజ్ వేసుకొని దాన్ని కొడతా ఉంటాం షాట్ కొట్టే ముందు. నాకు తెలిసి అదే మోషన్ అనుకుంటున్నాను నేను. కానీ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కాబట్టి ఈ షాట్ ని ఎవరైనా సరే ఒక్కరన్నా ట్రై చేస్తే అబ్బాబాబు బుచ్చిబాబు ప్రీ ప్రమోషనే మామూలుగా ఉండదన్నమాట. నిజంగా ఆ షాట్ కోసం చూడొచ్చు భయ. ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ బీజిఎం కొట్టాడు. అసలు రెహమాన్ గారు అంటే చెప్పవసరలా, ఆయన ఒక మ్యూజిక్ ప్రపంచంలో పెద్ద అద్వాంసం సృష్టించాడు. ఫస్ట్ ఆస్కార్ కూడా తీసుకున్నాడు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా. కాబట్టి అలాంటి ఆయన కాంబినేషన్ లో బుచ్చిబాబు రావడం అనేది ఈసారి పెద్దికి భారీ పెద్ద ప్లాన్ అని చెప్పొచ్చు.